దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తూ ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కేసులన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. మరి ఈరోజు ప్రత్యేకంగా ఏపీ రాష్ట్రంలో కూడా మొదటి కరోనా కేసు ఈ వేవ్లో మొదటి కరోనా కేసు బయటపడింది. ఇక ఏపీలో గురువారం నాడు అంటే ఈరోజు కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైంది. విశాఖపట్నం మద్దిలపాలెం యూపీహెచ్సి పిఠాపురం కాలనీకి చెందిన వివాహితకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆమెతో పాటు భర్త, 2 పిల్లలకు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయడం జరిగింది. ముందుగా మలేరియా, డెంగ్యూ అని భావించి వైద్య పరీక్షలు చేశారు. చివరకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. కాగా కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైన చుట్టుపక్కల వారందరికీ కూడా నిర్ధారణ పరీక్షలు చేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇది మొత్తం మీద ఏంటంటే ఏపీలో కూడా కరోనా పాజిటివ్ కేసులు స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, మాస్క్ ధరించాలి, చేతులు గ్లౌస్ వేసుకోవాలి, లేదంటే మరి శానిటైజర్తో ఎప్పుడూ కూడా తమ యొక్క చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. అలాగే ఎక్కడ కూడా అభ్యర్థులు గుమిగూడు ఉండకుండా మరి సోషల్ డిస్టెన్స్ అనేది పాటించాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ.